ఒక పక్కన కమలా హారిస్ ట్రంప్కి సంబంధించి తొలిసారిగా డైరెక్ట్ చర్చ జరగటం, కమలా హారిస్ ఏమో ఆర్థిక అంశాల్లో విఫలమవుతోంది, అట్లాగే వలస అంశాల్లో విఫలమవుతోంది. ఆ రెండిట్లో కూడా ట్రంపే కరెక్ట్, కానీ ఏమై ఆర్థికంగా అతను పనికిరాడని చెప్తుంది. చైనాకి ఫ్రెండ్ అంటది. అసలు చైనాకి ఫ్రెండే ఇతను, ఎవరో ఇంతకుముందు బైడెన్. అది ఓపెన్ సీక్రెట్, అక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు. అబార్షన్స్ ఇష్యూలోనే ట్రంప్కి కంటే కమలా హారిస్ కరెక్ట్. ఎందుకంటే అబార్షన్స్ని అనుమతించాలి, అధికారం ఇవ్వాలి అన్నటువంటిది కమలా హారిస్ వాళ్ళ విధానం. అబార్షన్స్ని 9వ నెలల అబార్షన్ చేయడాన్ని వ్యతిరేకించేటటువంటి వైఖరి, అంటే నెలలు నిండాక అబార్షన్ చేయడానికి వీల్లేదన్నది ఇటు పక్కన ట్రంప్ వాళ్ళ ఆలోచన. బట్ ఆ సెంటిమెంట్ అంశాన్ని తెర మీదకి బలంగా తీసుకొస్తుంది కమలా హారిస్. ఈ దశలో ఎలా ఉంటుందనేది చూడాలి. ఇప్పుడు టోటల్గా చూస్తే ఎలక్టోరల్ కాలేజ్ ప్రాబబిలిటీస్ పరంగా చూస్తే ట్రంప్కి హారిస్ కంటే భారీగా మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అన్నటువంటి లెక్క చెప్తూ ఉన్నారు. టోటల్గా ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఓపెన్స్ హ్యూజ్ లీడ్ ఓవర్ కమలా హారిస్ అని చెప్తున్నారు. ఇది దీంట్లో ట్రంప్కి 64.4% దాకా వచ్చే అవకాశం ఉంది. 35.3% దగ్గర హ్యారిస్కి వచ్చే అవకాశం ఉందన్నది ఎవరి లెక్కలాలు చెప్తున్నారు. ఏమవుతుందనేది చూడాలి.